సీన్లోకి శివంగులు. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది లేడీ కానిస్టేబుల్స్ని చూసుంటారు. వాళ్ళు నిర్వహించే విధులు కూడా చూసుంటారు. కానీ వీళ్ళు చాలా డిఫరెంట్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ కొత్త ఉమెన్ ఫోర్స్ రాబోతోంది. వాళ్ళు రంగంలోకి దిగారంటే మొత్తం సీనే మారిపోతుంది. అసలేంటి ఈ కొత్త ఫోర్స్? ఎందుకోసం మహిళా కానిస్టేబుల్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ రెడీ చేస్తున్నారు? స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్, సింపుల్ గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా వీళ్ళు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది. మహిళల భద్రతకు మరింత బలాన్నిచ్చేలా మహిళా పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్. హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీం ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారు చేస్తున్నారు. సాధారణంగా పురుష పోలీసులు మహిళా నిరసనకారులను నియంత్రించే విషయంలో కొన్నిసార్లు వివాదాలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త టీం ని రెడీ చేస్తున్నారు. ఈ కొత్త ఫోర్సులోని మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇస్తున్నారు. నిరసనలు, ఆందోళనల సమయంలో వారేదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వీరికి ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో గుంపులను నియంత్రించడంలో సహాయపడతారు. నిరసనలు, ఆందోళనల సమయంలో మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంలో, వారిని తరలించడంలో చట్టబద్ధమైన, సున్నితమైన విధానాలను అనుసరించడమే ఈ టీం లక్ష్యం. ధర్నా సమయాల్లో మహిళలకు, మహిళా విఐపీలకు రక్షణ ఇచ్చే విషయంలో ఈ మహిళా పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందారు. ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్ ని కూడా ప్రదర్శించారు. మొదటి దశలో 35 మంది మహిళా పోలీసులతో ఈ యాక్షన్ టీమ్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు సిపి సివి ఆనంద్. దీనిని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఆందోళనల సమయంలో మహిళలను ప్రొటెక్ట్ చేయడం, వారిని సేఫ్ గా తరలించడం కోసం ఈ టీం పనిచేస్తుంది. మొత్తంగా 2 ప్లాటూన్ టీంలను సిద్ధం చేస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు. స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేసాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఇప్పటి నుంచి స్వాట్ టీం పంపించండి అంటే వీరు వెళ్తారు. వీరందరి ఆధ్వర్యంలో మీరు చాలా బాగా ట్రైనింగ్ పొందారు. నాకు తెలుసు మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేరు. ఈరోజు చూడండి ఏ విధంగా తయారు, మీరు అందరు ఫైటర్స్ లాగా తయారయ్యారు. సో మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దేనికి భయపడొద్దు. ముందు మనం ఒక ముందడుగు వేస్తేనే మనం ఏదైనా సాధించే పరిస్థితుల్లో ఉంటాం. సివి ఆనంద్, హైదరాబాద్ సిపి, హైదరాబాద్ పోలీసులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీం ఇప్పటికే ఉన్న షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ లాంటి మహిళా భద్రతా కార్యక్రమాలకు మరింత మద్దతుగా నిలవనుంది. ఇది మహిళల భద్రత పట్ల హైదరాబాద్ పోలీసులకు ఉన్న కమిట్మెంట్ ని స్పష్టం చేస్తుంది. ఈ కొత్త విమెన్ ఫోర్స్ మహిళల భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తోంది. మహిళా విఐపీలకు రక్షణలో ప్రత్యేక ట్రైనింగ్ పొందిన ఈ టీం గురించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎప్పుడు ధర్నాలు కానీ నిరసనలు తెలిపిన సమయంలో మహిళల పట్ల పోలీసులు కొంచెం ప్రవర్తన అసభ్యంగా ఉంటుందని చెప్పేసి కూడా విమర్శలు రావడంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. మొత్తం 35 మంది మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారు ఏ విధంగా మహిళలను లిఫ్ట్ చేయాలి, ఎలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఎమ్మడే అక్కడ ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి, వాటికి సంబంధించిన ఒక ప్రత్యేక శిక్షణను ఇచ్చి వారికి టీం తయారు చేయడం జరిగింది. వారే నేటి నుండి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగే నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ప్రొటెక్ట్ చేసే సమయంలో వారిని సేఫ్గా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించే బాధ్యత తీసుకుంటారు. వాళ్ళే వీరంతా కూడా మొత్తం వాళ్ళని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ఈ టీంలో ఆసక్తి ఉన్న మహిళా కానిస్టేబుల్ అందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. వీరంతా ఎలా పార్టిసిపేట్ చేయబోతారు, వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చారు మీరు? సార్, నా పేరు శ్రీనివాస్, నేను కానిస్టేబుల్ సిఆర్ హెడ్ క్వార్టర్స్.
ప్రజెంట్ నేను వీళ్ళకి కరాటే యూఎస్సి అనార్మల్ కమాండ్ గురించి వీళ్ళకు నేర్పించడం జరిగింది. ఎవరైనా అటాక్ చేసినప్పుడు డిఫరెంట్గా అంటే నైఫ్తో కానీ పిస్టల్తో కానీ లేకపోతే అటాక్ చేసినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా బ్లాక్ చేసుకొని వాళ్ళని ఏ విధంగా మనం ఆత్మరక్షణ చేసుకుంటామనేది వాళ్ళకి నేర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డెమో ఇవ్వడం జరిగింది. కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఎలాంటి శిక్షణ పొందారు, ఏ విధంగా మీ సేవలు వినియోగించబోతున్నారు? మేము ఈ ట్రైనింగ్లో ఈ 30 days ట్రైనింగ్లో స్ట్రెంథనింగ్, ఫిట్నెస్, కరాటే, క్రమేగా, యూఎస్సీ అన్ఆర్మ్డ్ కాంబాట్ అన్ని ట్రైనింగ్ పొందాము. దీంతో మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. అండ్ ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మేము రాబోయే రోజుల్లో ఏవైతే ధర్నాలు ఏవైతే జరుగుతాయో గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ లేకపోతే ఏవైనా క్రైమ్ కానీ ఏదైనా దానికి సంబంధించిన వాటితో పోరాడడానికి మేము ఇవి యూజ్ చేస్తాము అని చెప్పేసి ఇవి నేర్చుకున్నాం. మీరు ఏమేమి నేర్చుకున్నారు? నా పేరు పూజ, నేను సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి. మాకు స్పెషల్గా కరాటే, క్రౌమేగా, ఇంకా లిఫ్టింగ్ అండ్ క్యారింగ్, ఇంకా విఐపి గురించి కూడా షీల్డ్ ఫార్మేషన్స్ అన్నీ నేర్పించారు. దీనిలో మాకు ఎండ్యూరెన్స్, స్ట్రెంథనింగ్ ఇవన్నీ డైలీగా మేము 1.5 month నుంచి ట్రైనింగ్ పొందుతున్నాము. డైలీ రన్నింగ్ కానీ ఇంకా ఇతర రోప్ క్లైంబింగ్ కానీ డిప్స్ కానీ పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. దానివల్ల మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యంగా పెరిగింది. ప్లస్ ఇది కాకుండా మేము టీమ్ వర్క్ అనేది చాలా నేర్చుకున్నాం. ఇండివిజువల్ వర్క్ కాకుండా టీంతో పాటు ఉంటే ఎంతగానం అంటే ఏదైనా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు టీం ఉంటే ఎంత నేర్చుకుంటామో అదంతా చేయగలను. మీరు చెప్పండి, మీరు ఎట్లాంటి శిక్షణ తీసుకున్నారు? నిరసనలు కానీ ఏదైనా పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా లిఫ్ట్ చేస్తారు వాళ్ళందరినీ కూడా? ఏదైతే సార్ వాళ్ళు మాకు బేసిక్ ట్రైనింగ్ నేర్పించినారో దాని ప్రకారం ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ, అంటే ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎలా అటాక్ చేస్తే నైఫ్తో కానీ లేదంటే స్టిక్తో కానీ పిస్టల్తో కానీ అటాక్ చేస్తే ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, మళ్ళీ మేము ఎలా కాపాడుకోవాలి, అలానే ఆపోజిట్ పర్సన్ కూడా లిఫ్టింగ్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా లిఫ్టింగ్ క్యారింగ్ అనేది చేస్తాం. మీరు చెప్పండి. మాకు ఇవన్నీ చేయడం వల్ల ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది చాలా. ఇంకొకటి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటా అన్ని పనులు చేసుకోగలుగుతాం. మళ్ళీ లిఫ్టింగ్ క్యారింగ్లో కూడా అందరం వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తాము. విఐపిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో కూడా నేర్చుకున్నాం షీల్డ్ ఫార్మేషన్ వల్ల. అయితే ప్రత్యేక శిక్షణ ఈ మహిళలందరూ కూడా పొందారు. ఎందుకంటే నిత్యం హైదరాబాద్లో ఎక్కడ చూసినా నిరసనలు ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో మహిళలని లిఫ్ట్ చేయడానికి ఈ టీంని ఉపయోగిస్తామని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పడం జరిగింది. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ 2 ప్లాటూన్లుగా మొత్తం 42 మందిని సిద్ధం చేస్తున్నాం. అందులో 35 మంది ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకొని వీరంతా కూడా ఏదైతే బందోబస్తు ఉంటుందో అదేవిధంగా విఐపి సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ప్రత్యేక శిక్షణ పొంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము ఈ టీంకి శిక్షణ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం 35 మంది కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.